ఇవాళకప్పుడే 17వ రోజు సర్వశిక్ష ఉద్యోగులము. ఆనాడు పాదయాత్రలో ఈయన ఏం చెప్పాడంటే, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ సర్వశిక్ష ఉద్యోగులందరినీ కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది, రేపు నేను వచ్చినట్లయితే వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. అదేవిధంగా పాదయాత్ర సాక్షిగా చెప్పాడు ఈ పెద్ద మనిషి, ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అయితే మేమేమనుకున్నామంటే, మా ఉద్యోగాల మీద ప్రత్యేకమైన దృష్టితో ఉన్నాడు ఈయన వస్తే మాకు మంచి జరుగుతుందని మేము అందరము కూడా గంప గుర్తుగా ఈయన ఆందోళన ఎక్కించాము. కానీ అతను చేసిన మోసం, అతను చేసిన మాయ, అతను మాకు చేసిన అన్యాయం ఏంటో చెప్తాను వినండి. ఇవాళకి 4 సంవత్సరాల నరగా మా సమస్యల విషయంలో ఏ ఒక్కటి పరిష్కారం కాలేదు సరిగదా. మాకిచ్చే అరకొర జీతాలు కూడా ఇవ్వట్లేదు. ₹1 ఇతను వచ్చిన తర్వాత పెరగలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. నిన్న కాక మొన్న బొత్స సత్యనారాయణ చర్చలకు పిలిచి అంటాడు, కమ్యూనిస్ట్ పార్టీలు ప్రభావితం చేస్తున్నారు వీళ్ళందరినీ అంటాడు. నేను ఒక్కటే అడుగుతున్నాను, అయ్యా మా కడుపు కాలి మా ఒళ్ళు మండి రోడ్ల మీదకి వచ్చాను తప్ప మమ్మల్ని ఎవరైనా ప్రభావితం చేశారా? మీరందరూ చెప్పండి. మమ్మల్ని ఎవరో ప్రభావితం చేయలేదు. మేము ఆకలితో బాధపడి వచ్చాము. కుటుంబాలు పిల్లల్ని వదిలేసి 16 రోజులుగా రోడ్ల మీద పడ్డాము. ఈరోజు మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఎస్పీడీ ఆఫీసు ముట్టడికి వస్తే మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అనేక రకాలుగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించండి. మా పాఠం అనే పదం తొలగించండి. దయచేసి చెప్తున్నానయ్యా. బొత్స సత్యనారాయణ గారు మరి ఆయన మాట్లాడతాడు. ఎంత దుర్మార్గం అంటే, ఇంతకాలం టీచర్స్కి ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలియదు అంటాడు. మేము ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఎస్పీడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూనే ఉన్నాం. అయ్యా నీకు కనపడలేదా? నువ్వు నిద్రపోతున్నావేమో. నిద్రపోయేవాడికి ఏం కనపడుతుందయ్యా? ఇన్ని వేల మంది ఈరోజు ఇక్కడ మా సమస్య పైన గలమెత్తుతున్నామంటే ఎంత బాధపడితే ఇక్కడికి వచ్చాము. మరి ఈనాటికైనా మాపై ప్రత్యేక దృష్టి సారించు. మా పార్ట్ టైం అనే పదం తొలగించు. మమ్మల్ని అందరినీ రెగ్యులర్గా గుర్తించు. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మా సమస్యలన్నీ తొలగించి నువ్వే పాలించు. జై హింద్. సమగ్ర శిక్ష ఇక్కడ అటెండ్ అయినటువంటి అందరికీ కూడా వందనాలు. ఇక్కడ మనం అందరం కూడా ఎస్ఎస్సీ బొత్స సత్యనారాయణ గారితో చర్చలు జరిగినప్పుడు ఎస్ఎస్సీ అనేది ప్రాజెక్ట్ అన్నారండి. కానీ 2018లో ప్రాజెక్ట్ అనే పదం తొలగించి సెంట్రల్లోనే దాన్ని అది వేరే మార్పులు చెందినవి. కానీ ఇక్కడ ఎప్మా కానీ వేరే మనకి డ్వాక్రా కానీ ఇవన్నీ కూడా మనకి కంపెనీలుగా మారిపోయి విలీనం చేశారు. అయినప్పటికీ కూడా మేమేమి ఇప్పుడు కొత్తగానో లేదంటే అందరూ దూకుడు కానీ లేదంటే ఎవరో వెనకాల చేస్తేనో వచ్చి మేము రెగ్యులర్ చేయమని కానీ జీతాలు పెంచమని అడగట్లేదు. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు మాత్రమే మేము ఇక్కడ అడుగుతున్నాం. కాకపోతే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏదో రాజకీయ రంగు పులుముతున్నారు. ఎస్పీడీ గారు కూడా అందరూ కూడా వేరే వేరే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరూ ఎస్పీడీలు అయిపోరు, అందరూ కలెక్టర్లు అయిపోరు, అందరూ ఎమ్మెల్యేలు అయిపోరు. వాళ్ళు వేరే వేరే సర్కార్ నుంచి వేరు వేరే వ్యక్తుల నుంచి వస్తారు తప్ప అందరూ కూడా అందరం మిక్తే పలకలు మోసేవాడేవాడు. ఆ పలకలు మోసే విధంగా ఎంఏలు, ఎంఎస్సీలు, ఎంసీఏలు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారండి. ఎందుకంటే అందరూ కూడా పలకీలు ఎక్కే వాళ్ళే చూస్తారు కదా. ఇక్కడ ఎక్కేసిన తర్వాత సీఎం గారు కానీ లేదంటే రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ మా తోటి పనిచేస్తున్నటువంటి అధికారులు కానీ ఎవరైనా సరే మమ్మల్ని అందరినీ కూడా నీచంగాను దుర్మార్గంగాను శిక్షిస్తానికి చూస్తున్నారు. ఇవన్నీ న్యాయం చేసి మీడియా తరఫున మేము ఎక్కడ తెలియజేస్తున్నాను. ఆర్పీ వింగ్లో వర్క్ చేస్తున్నామండి ఐఆర్టీలుగా. మాకు 2017లో రెగ్యులర్ చేస్తామని జగన్ గారు హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే మాకు అప్పటి నుంచి కూడా ఏ విధమైనటువంటి ప్రభుత్వం తరపు నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా మాకు ఏమీ అందడం లేదు. కావున ఆయన ఇచ్చిన మాట ప్రకారం మాకు రెగ్యులర్ చేయాలి. అందరు ఐఆర్పీస్ని రెగ్యులర్ చేయాలి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి 7 విభాగాల ఉద్యోగుల్ని కూడా రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్. బి నాగార్జున, కాకినాడ జిల్లా. సార్ ఈరోజు మేము ఎవరో ప్రోత్సహిస్తేనో లేకపోతే ఎవరో మమ్మల్ని వెనక నుండి తట్టితేనో మేము ఇక్కడ రాలేదండి. 7 సంవత్సరాలుగా ₹1 ఈరోజు నిత్యావసర వస్తువులు చూసుకుంటే అందరి రీతిగా ధరలు ఉన్నప్పుడు 2017 నుండి
7 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా మేము ఒక్క రూపాయి కూడా జీతం పెంచుకోకుండా ఈరోజు కడుపు మంటతో ఇక్కడికి రావడం జరిగింది సార్. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం వారు ఖచ్చితంగా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని అధికారులందరూ కూడా ఈరోజు ఈ జరుగుతున్న ఈ సమ్మెను ఖచ్చితంగా వారు కళ్ళు తెరిచి చూసి మాకు న్యాయం చేయాలని ఈరోజు మేము దివ్యాంగ పిల్లలకు విద్యను బోధిస్తున్నాం సార్. ఒక సాధారణ పిల్లలు బోధించడానికే ఎంతో కష్టమైన ఒక విద్యను మేము ఒక దివ్యాంగుల పిల్లలకు, ఏమీ తెలియని పిల్లలకు మేము ఒక ఉపాధ్యాయులుగా ట్రైనింగ్ అయి బోధిస్తుండగా కనీసము ఆ పిల్లల మీద జాలి లేకుండా ట్రాన్స్పోర్ట్ విషయంలోనూ వారికి వచ్చే ఎలవెన్స్ విషయంలోనూ కూడా కనీసం వారికి న్యాయం జరగకుండా ఈరోజు ప్రభుత్వం ఎంతో మొండి వైఖరిగా వ్యవహరిస్తుంది. మాకు జీతాలు కూడా అరగొరగా వేసి అవి కూడా సమయానికి వేయకుండా ఈరోజు మేము అప్పులు పాయలేక ఈరోజు మేము మేము చనిపోవడం తప్ప వేరే మార్గం లేదన్నట్టుగా ఈరోజు మేము జీవితంలో ఉన్నాయి సార్. మేము సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేయాలని, అందరికీ సమాన వేతనం ఇప్పించాలని కోరుచు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.